ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆయా జట్లు నిష్క్రమించిన తర్వాత పలువురు ఆటగాళ్లు వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. స్టీవ్ స్మిత్ కానీ, ముస్తఫర్ రహీమ్ కానీ వన్డేలకు గుడ్ బై చెప్పేశారు. ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ తన కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. అయితే ఇప్పుడు రోహిత్ శర్మ కూడా ఫైనల్ మ్యాచ్ తర్వాత వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాడన్న వార్తలు గుప్పమంటున్నాయి. ఎందుకంటే ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు రోహిత్ మీద చాలా ఒత్తిడి తీసుకొచ్చింది బీసీసీఐతో పాటుగా గౌతమ్ గంభీర్. ఎందుకంటే తన ఆట, వ్యక్తిగతమైన ఆట బాలేదని, అలాగే అంతకు మునుపు టెస్ట్లు ఆడారు కదా, ఆ టెస్టుల్లో ఘోరమైన పరాజయాన్ని చూశారని చెప్పేసి రోహిత్ శర్మ మీద చాలా ఒత్తిడి వచ్చిందనమాట. కాకపోతే ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో సూపర్ డూపర్ కెప్టెన్సీతో పాటుగా తన ఇండివిజువల్ ఆటను కూడా మెరుగుపరుచుకుంటూ టాప్ కెప్టెన్గా దూసుకొచ్చాడు. అయితే ఇప్పుడు ఈ ఛాంపియన్స్ ట్రోఫీ గనక గెలిస్తే రోహిత్కు బీసీసీఐ ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వబోతోంది. అదేంటంటే న్యూజిలాండ్తో జరగబోయే ఫైనల్లో భారత్ జట్టు విజయం సాధిస్తే బోర్డు రోహిత్ కెప్టెన్సీని మరొక 2 ఏళ్ల పాటు పొడిగించనుంది. అయితే 2027 ప్రపంచ కప్ వరకు కొనసాగిస్తుందని తెలుస్తుంది. అయితే దీనిపై హెడ్ కోచ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అగాకర్, కెప్టెన్ రోహిత్ శర్మ మరొకసారి మీటింగ్ పెట్టుకొని నిర్ణయం తీసుకుంటారు. రిటైర్మెంట్ విషయానికి వస్తే ఈ ఫైనల్ తర్వాత రోహిత్ వీడుకోలు చెప్తాడా లేదా అనేది పెద్ద ఉత్కంఠ. కానీ చెప్పకూడదనే చెప్పాలి. వచ్చే ఏప్రిల్ నెలలో, అంటే రాబోయే ఏప్రిల్ నెలలో 38 ఏళ్ళు నిండుతాయి రోహిత్కి. అయితే దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా ఆతిథ్యం ఇవ్వనున్న వన్డే ప్రపంచ కప్ సమయానికి రోహిత్కు 40 ఏళ్ళు దగ్గర దగ్గర దాటేస్తాయి. కాబట్టి అప్పటి వరకు వన్డేల్లో కొనసాగుతాడా అంటే తెలియదు. అయితే గత ఏడాది రోహిత్ శర్మ కెప్టెన్సీలో T20 ప్రపంచ కప్ గెలిచిన సంగతి తెలిసిందే. కానీ ఆ తర్వాత అతడు అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికాడు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ టీమిండియాకు ఫైనల్ చేర్చాడు. తద్వారా ఏ కెప్టెన్కు సాధ్యం కాని ఒక ఘనతను హిట్ మ్యాన్ సాధించాడు. అయితే ఐసీసీ వన్డే వరల్డ్ కప్, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్, T20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ఇలా ఇన్ని ఐసీసీ టోర్నమెంట్లు ఫైనల్కు తీసుకెళ్లిన ఏకైక కెప్టెన్గా రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టాడు.